రీమిక్స్ కింగ్ ఛానల్. నిమ్మ అనేది ఒక సిట్రస్ జాతి ఫలం. ఈ జాతి ఫలాలన్నీ విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ. అందుకే చిన్న పెద్ద ఎన్నో రకాల సమస్యలకి నిమ్మని వాడతారు. నిమ్మ మొటిమలపై కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇందులో సిట్రిక్ యాసిడ్, ఫాస్ఫరస్ కూడా ఉండడంతో ఇది మొటిమలని మచ్చలని పోగొట్టగలదు. రోజు నిమ్మరసం తాగే అలవాటు ఉంటే మొటిమలు రావడం కూడా కష్టం. ముందు నిమ్మరసాన్ని తాగడం అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే మొటిమలతో మచ్చలతో బాధపడుతుంటే నిమ్మరసాన్ని ఈ 5 పద్ధతుల్లో ఉపయోగించి కోమలమైన చర్మాన్ని పొందండి. సబ్బుకి బదులు శనగపిండి ఒంటికి రాసుకొని స్నానం చేయడం ఎంతో లాభదాయకం. ఎందుకంటే శనగపిండి కెమికల్స్ లేని చాలా మైల్డ్ సోప్లా పనిచేస్తుంది. ఇలాంటి శనగపిండిలో కొంచెం నిమ్మరసం కలిపి ముఖానికి రాయండి. దీన్ని ఓ ఫేస్ ప్యాక్లా 20 నిమిషాల నుంచి అరగంట ఉంచుకొని కడిగేసుకోండి. మంచి ఫలితాలు కనిపిస్తాయి. తేనె మొటిమలపై మచ్చలపై దాడి చేస్తుంది. ఇందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండడం వలన ఇది మొటిమల ఇన్ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఇక తేనెకి నిమ్మరసం కలిపితే ఇదో స్కిన్ కేర్ ప్రోడక్ట్. ఈ మిశ్రమాన్ని రోజు ముఖానికి రాయండి. మొటిమలు వాటి వలన వచ్చే మచ్చలు రెండూ పోతాయి. గుడ్డు సొన కూడా మొటిమలపై పనిచేస్తుంది. ఒక గుడ్డు చాలు. ఆ సొనలో నిమ్మరసం పిండి ముఖానికి పట్టి ఆరిపోయేదాకా ఉంచి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోండి. మొటిమలు పోవడమే కాదు, ముఖం కోమలంగా మారుతుంది. ప్రోబయోటిక్స్ కలిగిన పెరుగు కూడా మొటిమలపై దాడి చేస్తుంది. దీంట్లో నిమ్మరసం కలుపుకొని రోజు ముఖానికి పట్టండి. ఓ వారం తర్వాత మెల్లిగా ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం చాలా చౌక కూడా. మొటిమలు తీసుకొచ్చిన మచ్చలు పోవాలంటే కరివేపాకు బాగా రుబ్బి ఆ పేస్టులో పచ్చి పసుపు పేస్టు, నిమ్మరసం కలపండి. మచ్చలు ఉన్న చోట దీన్ని రాయండి. మచ్చలు మాయమైపోతాయి. మొటిమలపై నిమ్మరసాన్ని ఈ పద్ధతుల్లో ఉపయోగించవచ్చు. ఇది విషయం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.